ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. దేవసేనాపతి జ్ఞానశక్తి స్వరూపుడైన ఆ కుమారస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా శరవణభవ అనే ఆరక్షరి మంత్రం సకల దోషాలను హరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ద్వాదశ నామస్తోత్రం పఠించడం వల్ల కలిగే ఫలితం అపారం. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత, కార్యసిద్ధి కోరుకునేవారికి విజయం లభిస్తాయని నమ్మకం. ఆ 12 నామాలు మరియు వాటి అర్థాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీ సుబ్రహ్మణ్య ద్వాదశ నామావళి. 1. ప్రథమో జ్ఞానశక్త్యాత్మ, జ్ఞానశక్తి, జ్ఞానమే ఆయుధము, శక్తిగా కలిగినవాడు. 2. ద్వితీయః స్కంద, ఏవచ, స్కంద, పార్వతీపరమేశ్వరుల తేజస్సు నుండి ఉద్భవించినవాడు. 3. తృతీయః శక్తిధరః, శక్తిధర, శక్తి అనే ఆయుధాన్ని ధరించినవాడు. 4. చతుర్థః శిఖివాహనః, శిఖివాహన, నెమలిని వాహనంగా కలిగినవాడు. 5. పంచమః తారకారిః, తారకారి, తారకాసురుడిని సంహరించినవాడు. 6. షష్ఠః సేనానిః, సేనాని, దేవతల సైన్యానికి అధిపతి. 7. సప్తమః గుహః, గుహ, భక్తుల హృదయ గుహలలో నివసించేవాడు. 8. అష్టమః బ్రహ్మచారి, బ్రహ్మచారి, పరబ్రహ్మతత్వంలో లీనమైనవాడు. 9. నవమః శివసంభవః, శివసంభవ, శివుని అంశతో జన్మించినవాడు. 10. దశమః దాసరూపః, దాసరూప, భక్తుల కష్టాలను తీర్చేందుకు సిద్ధంగా ఉండేవాడు. 11. ఏకాదశః క్రౌంచశైలభేత్త, క్రౌంచశైలభేత్త, క్రౌంచ పర్వతాన్ని భేదించినవాడు. 12. ద్వాదశః శిఖిభూషితః, శిఖిభూషిత, నెమలి పింఛాన్ని అలంకారంగా ధరించినవాడు. ఫలశ్రుతి. ఈ 12 నామాలను ఉదయం, సాయంత్రం లేదా పూజా సమయంలో స్మరించడం వల్ల భయాలు తొలగిపోతాయి. సంకల్పించిన కార్యాల్లో ఆటంకాలు తొలగి జయం కలుగుతుంది. ఓం శరవణభవ.